మీ యొక్క నడుముని మరియు తలని నిటారుగా ఉంచండి. 3 సార్లు నిదానంగా దీర్ఘశ్వాస ముక్కు ద్వారా తీసుకొని ముక్కు ద్వారా వదలండి. నిదానంగా దీర్ఘశ్వాస. పూర్తి శ్వాసను బయటికి పంపించి మరలా పూర్తిగా శ్వాసను తీసుకోండి, ఛాతీ నిండుగా. అలా ప్రశాంతంగా ఉండండి. ఎటువంటి దృష్టిని కేంద్రీకరించకుండా అలా నిశ్చలంగా ప్రశాంతంగా ఉండండి. ఈ యొక్క బ్రహ్మముహూర్త శివ చైతన్య ధ్యానము, బ్రహ్మముహూర్తము అనగా సృష్టికర్త యొక్క సమయము అని అర్థము. ఈ సమయంలో మీరు ఎటువంటి ఆలోచనలు చేస్తారో అవి మీకు మీ జీవితంలో సృష్టింపబడతాయి. మీ ఆలోచనలు నిరంతరము అంటే పూర్తిగా ఉదయం నుంచి మరల రాత్రి వరకు, నిద్రపోయే ముందు, అదేవిధంగా నిద్ర లేచిన తర్వాత ప్రతి క్షణము ఉన్నతంగా ఉండే విధంగా ఎప్పుడైతే మీరు మార్పు చేస్తారో, మీకు మీరు గుర్తు చేసుకుంటూ మీ చైతన్యాన్ని మరింతగా ఉన్నతమైన ఆలోచనలతో నింపుతారో, మీరు ఆ ఉన్నతమైన స్థితులలో వాస్తవంలో ఉండగలుగుతారు. ఆర్థికంగా ఎదగాలన్న ఆలోచనని మాత్రమే మీరు కలిగి ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి అన్న ఆలోచనని మాత్రమే మీరు కలిగి ఉండాలి. ఏదైతే ప్రస్తుతం మీరు కలిగి ఉన్నారో వాటిని పూర్తిగా ఆహ్వానిస్తూ మీ యొక్క పూర్తి సమ్మతంతో ఆ యొక్క అంశాలకు మీరు కృతజ్ఞతను తెలియజేసుకోండి. మీరు ఎంత కృతజ్ఞతా భావాన్ని మీలో నింపుకుంటారో మీరు మరింతగా వృద్ధి చెందుతారు. మీ యొక్క శివ చైతన్యాన్ని మీ యొక్క ఉన్నత చైతన్యంగా మార్పు చేసుకొని ముందుకు వెళ్ళడానికి శుద్ధి జరగాలి. సహజంగానే ప్రతి ఒక్కరిలో ఆ యొక్క శివ చైతన్యము అనేది నింపబడి ఉంటుంది. కానీ మనం ఇంతకాలం పెట్టుకున్నటువంటి పరిమితమైన ఆలోచనలు, అనుభవాలు, పరిస్థితులు మనలో ఈ మార్పులకు, ఆ శివ చైతన్యాన్ని అనుభూతి చెందే స్థితులకు దూరం చేయడం జరిగింది. ఎప్పుడైతే మన ఆలోచనలను ఉన్నత ఆలోచనలుగా మారుస్తూ శుద్ధి చేసుకుంటూ ఉంటామో మన యొక్క చైతన్యాన్ని, మన యొక్క ఆలోచనలను, అప్పుడు మనము ఆ యొక్క శివ చైతన్యాన్ని అనుభూతి చెందగలము. కొన్ని సంవత్సరాలుగా బలమైన నమ్మకాలుగా మీలో నింపబడ్డటువంటి అంశాలను మీరు చాలా ఎరుకతో ఉంటూ శుద్ధి చేసుకోవాలి. అదే మీ సాధన.
నిత్యము మీరు ఎరుకలో ఉంటూ అవేర్గా ఉంటూ మార్పులు చేసినట్లయితే మీలో చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఎప్పుడైతే మీలో చిత్తశుద్ధి ఏర్పడుతుందో మీరు జ్ఞానిగా మార్పు చెందుతారు. జ్ఞానాన్ని మాత్రమే దర్శిస్తారు, సత్యాన్ని మాత్రమే దర్శిస్తారు. అప్పటి నుంచి మీకు తప్పు ఒప్పులు అనేవి ఉండవు. అందరినీ ఒకే భావంతో, ప్రేమతో, ఆప్యాయంగా చూడగలరు, మాట్లాడగలరు. ఎప్పుడైతే మీరు ఏకత్వ స్థితిని అనుభూతి చెందుతారో, నేను మరియు ఈ యొక్క విశ్వం వేరుగా లేదు అనే భావన మీలో కలుగుతుందో, అదే శివ చైతన్యానికి మొదటి మెట్టు అని గుర్తుంచుకోండి. ఆ భావనను అలాగే ఉంచి మీ యొక్క జీవితంలో ఎప్పుడైతే ఆచరణలో పెడతారో మీరు శివుడిగా మార్పు చెందుతారు. ఒక లయకారుడుగా మీరు మార్పు చెందుతారు. మీ జీవితంలో, మీ ఆలోచనలో వేటిని మీరు పూర్తిగా లయం చేయాలి అన్నది స్పష్టత వస్తుంది. అలా మీరు ఆ ఆనంద స్వరూపుడిగా మీ ప్రయత్నపూర్వకంగా ముందుకు వెళుతూ ఆ ఆనంద అనుభూతులను, మీ అంతరంలో సృష్టింపబడే కాంతులను సర్వకాలాలలో ఎక్కడ ఉన్నా, ఒంటరిగా ఉన్నా, అందరితో ఉన్నా ఆ ఆనంద అనుభూతులను మీరు ఆస్వాదించగలుగుతారు. ఆనంద స్వరూపులుగా మీరు జీవించగలుగుతారు. ఇంతటి అద్భుతమైన సరళమైన పద్ధతిని మీరు ఈరోజు గ్రహిస్తున్నారు, మార్పు చెందుతున్నారు. మీలో కేవలం ఉండవలసింది మార్పు పొందుతాను అనే పూర్తి విశ్వాసం, మార్పు చేసుకోగలనన్న నమ్మకం. మరొక్క 3 సార్లు దీర్ఘశ్వాస తీసుకొని నోటి ద్వారా విడిచిపెట్టండి. నడుము తల నిటారుగా ఉండాలి. చక్కగా రిలాక్స్ అవ్వండి. ప్రశాంతమైన స్థితి చేరుకోండి. మీ యొక్క శరీరము, మీ యొక్క ఆలోచనలు అన్నీ ప్రశాంతమైన స్థితిలో ఉన్నాయి. మీరు ఎంతటి ప్రశాంతమైన స్థితిని అనుభూతి చెందుతారో మీకు అన్ని అనుకూలమైన మార్గాలు సృష్టింపబడతాయి. మీ ప్రశాంతతే సృష్టికి మార్గము. ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్నటువంటి అంశాలను ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, మీ అంతరంలో ఉన్నటువంటి అనుమానాలను, వీటన్నింటినీ కూడా ఈరోజు మనం
పూర్తిగా మార్పు చేద్దాం. ఈ విధంగా మనసులో అనుకుంటూ మీ యొక్క నుదుటి మీద ధ్యాసని పెట్టండి. మీ యొక్క నుదుటి భాగంలో మీ యొక్క ధ్యాసని ఉంచి నేను చెప్తున్న అంశాలను మీరు అనుకుంటూ ఉండండి, మనసులోనే అనుకుంటూ ఉండండి. ప్రస్తుతం నేను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను పూర్తిగా నేను సమ్మతిస్తున్నాను. పూర్తి బాధ్యతను నేను స్వీకరిస్తున్నాను. వీటిని అధిగమించగల శక్తి నాలో ఉందని నేను నమ్ముతున్నాను. ఈ క్షణం నుంచి ఉన్నతమైన ఆలోచనలనే నేను కలిగి ఉంటాను. నా యొక్క శక్తిని, నా యొక్క శరీరాన్ని నా జీవితంలో నేను సృష్టించుకునే అద్భుతమైన మార్పులకు మాత్రమే వినియోగించుకుంటాను. నా జీవితానికి నేనే సృష్టికర్తను. నా వాస్తవాలకు నేనే సృష్టికర్తను. నా జీవితాన్ని నాకు నచ్చిన విధంగా మార్పు చేసుకోగల శక్తి నాలో ఉంది. ఈ క్షణం నుంచి నా జీవితాన్ని ఆనందంతో, ధైర్యంతో, ప్రేమతో నింపుతున్నాను. నా యొక్క ఆత్మశక్తిని పరిపూర్ణంగా సృష్టి చేయడానికి పూర్తి ఎరుకతో నేను ముందుకు తీసుకువెళ్తున్నాను. ఈ విశ్వం అనుకూలమైన మార్గాలను నా గురించి తెరిచి ఉంచింది. నా పరిస్థితులన్నీ పూర్తి అనుకూలంగా నా ప్రశాంతమైన స్థితిని మరింతగా ముందుకు తీసుకువెళ్ళే విధంగా, ఆనందాన్ని ఆస్వాదించే విధంగా మార్పు చేయబడ్డాయి.
ఈ రోజు నుంచి ప్రతి క్షణాన్ని, ప్రతి అంశాన్ని పూర్తి ఎరుకతో ఆస్వాదిస్తూ ఉన్నతమైన ఆలోచనలనే నాలో రేపుతున్నాను. ఉన్నతమైన మార్గాలలో నేను ప్రయాణం చేస్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యంతో, అష్ట ఐశ్వర్యాలతో, మహోన్నతమైన జీవితాన్ని నేను సృష్టిస్తున్నాను. నాలో అంతరంలోని నింపబడి ఉన్నటువంటి భయాలను, అనుమానాలను, నా యొక్క ఉన్నతికి అడ్డుపడేటువంటి అన్ని అంశాలను ఈ క్షణమే నేను నా శ్వాస ద్వారా బయటికి పంపుతున్నాను. 3 సార్లు దీర్ఘశ్వాస తీసుకొని నోటి ద్వారా విడిచిపెట్టండి. విడిచిపెట్టేటప్పుడు మీలోనే ఉన్న భయాలు, ప్రస్తుతం మీరు ఎదుర్కొన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా పూర్తిగా మార్పు చేయబడ్డాయి, బయటికి పంపవేయబడుతున్నట్టుగా భావన చేస్తూ 3 సార్లు దీర్ఘశ్వాస తీసుకొని ఆ శ్వాసను బయటికి పంపించండి. నడుముని తలను నిటారుగా ఉంచండి. ప్రశాంతమైన స్థితిని అనుభూతి చెందండి. ఇంకా మీకు శ్వాసలను బయటికి పంపించాలి అని ఉంటే మీరు పంపించవచ్చు. నిదానంగా ముక్కు ద్వారా తీసుకొని నోటి ద్వారా పంపించవచ్చు. తర్వాత ప్రశాంతమైన స్థితికి చేరుకోండి. కంప్లీట్ రిలాక్స్ అవ్వండి. మీ శరీరము, మనస్సు, మీ చైతన్యం ప్రశాంతమైన స్థితికి, నిశ్చలమైన స్థితికి చేరుకోవాలి. పూర్తి ఎరుకతో ఉండండి. నడుముని తలని నిటారుగా ఉంచండి. ఈ రోజుతో మీలో నింపబడి ఉన్నటువంటి అన్ని పరిమితత్వపు అంశాలు పూర్తిగా మార్పు చేయబడుతున్నాయి. ఈ యొక్క అద్భుతమైన కార్తీక మాసంలో ఈ యొక్క బ్రహ్మ ముహూర్త శివ చైతన్య ధ్యానము ద్వారా మీలో అద్భుతమైన మార్పులు జరుగుతున్నాయి. వాటిని పూర్తిగా స్వాగతించండి.
ఇప్పుడు మీ యొక్క శ్వాస నుదుటి భాగాన్ని తాకుతున్నట్టుగా భావన చేయండి. మీ యొక్క నుదుటి భాగము, ఫోర్ హెడ్, అక్కడ మీరు మీ యొక్క దృష్టిని కేంద్రీకరించండి. ప్రశాంతంగా ఉన్నాము, చక్కగా మనం అందరము కూడా మీ యొక్క దృష్టిని నుదుటి భాగం మీద కేంద్రీకరించి అక్కడ కలుగుతున్నటువంటి మార్పులను సాక్షిగా గమనించండి. కొద్దిగా మీకు భారంగా అనిపించవచ్చు, కొంతమందికి ప్రశాంతంగా తేలికగా అనిపించవచ్చు, కొంతమందికి వెలుగులు కనిపించవచ్చు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భావన, ఒక్కొక్క రకమైన అనుభూతి కలుగుతూ ఉంటుంది. కేవలం వాటిని ఒక సాక్షిగా గమనించండి. జస్ట్ వాటిని అబ్జర్వ్ చేయండి. నడుముని, తలని నిటారుగా ఉంచండి. పూర్తి దృష్టిని మీ నుదుటి భాగంలో కలుగుతున్నటువంటి మార్పులను సాక్షిగా గమనిస్తూ ఉండండి. మరలా 3 సార్లు దీర్ఘశ్వాస తీసుకొని నోటి ద్వారా వదిలిపెట్టండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు, వదిలిపెడుతున్నప్పుడు మీ నుదుటి భాగాన్ని మాత్రమే గమనించండి. మీ యొక్క మనసులో మరింత బలంగా ఈ యొక్క వాక్యాలను నింపండి, ఈ యొక్క పదాలను నింపండి. నేను చెప్తున్నది మీరు మనసులో బలంగా అనుకోండి. మీ దృష్టిని కేవలం మీ నుదుటి మీద మాత్రమే ఉంచాలి మాస్టర్స్. పూర్తి ఎరుకతో నడుము తల నిటారుగా ఉంచి మీ దృష్టిని మీ నుదుటి భాగం మీద ఉంచాలి. నేను చెప్తున్న అంశాలను మీరు బలంగా అనుకోవాలి. I am the creator. నేను సృష్టికర్తను.
I can change my reality. నా యొక్క పరిస్థితులను నేను పూర్తిగా మార్పు చేయగలను. I am the destroyer. నేనే లయకారుడను. నాలోని భయాలను, పరిమిత తత్వాలను పూర్తిగా డిస్ట్రాయ్ చేస్తున్నాను. I am Shiva consciousness. శివ చైతన్యాన్ని నేను. ఆ శివుడను నేను. నా యొక్క ఆత్మశక్తితో నేను దేనిని అయినా సృష్టించుకోగలను. పూర్తి ఎరుకతో నా వాస్తవాలను మార్పు చేస్తున్నాను. పూర్తిగా మీ యొక్క దృష్టిని మీ నుదిటి భాగంలోనే ఉంచండి. నడుము తల నిటారుగా ఉండాలి. మీ యొక్క దృష్టి మాత్రము మీ యొక్క నుదిటి భాగం మీదే ఉండాలి. మూడుసార్లు దీర్ఘశ్వాస తీసుకొని నోటి ద్వారా నిదానంగా తీసుకొని నిదానంగా వదిలిపెట్టండి. వదిలిపెడుతున్నప్పుడు మీ యొక్క శరీరాన్ని కూడా పూర్తిగా రిలాక్స్ చేయండి. చక్కగా మీ యొక్క శరీరం అంతా కూడా రిలాక్స్ అవుతున్నట్టుగా భావన చేయండి. నడుము తల నిటారుగా ఉంచి చక్కగా చిరునవ్వుతో మీ ముఖాన్ని నింపి మీ నుదుటి భాగాన్ని ఇప్పుడు మీరు
చక్కగా దర్శించండి. మీ యొక్క పూర్తి దృష్టిని చిరునవ్వుతో మీ నుదుటి భాగంలో ఉంచండి. ఇదే మీ సహజమైన స్థితి. ఆనందంతో నిండిన స్థితి ఇదే మీరు. ఇది మాత్రమే మీరు. ఈ అనుభూతిని మీలో మరింతగా నింపుకోండి. మీ ఆనంద స్వరూపాన్ని మీరు అనుభూతి చెందండి. ఆనంద స్వరూపులుగా అన్ని క్షణాలలో ఈ భూతల స్వర్గం మీద ఉంటూ అనుభూతి చెందడానికే ఇక్కడకు వచ్చాము అన్న సత్యాన్ని మీరు గ్రహించండి. ఆ ఆనంద అనుభూతులను ఆస్వాదించండి చక్కని చిరునవ్వుతో. కల్మషం లేని మనసు మీది, ప్రేమతో నిండిన హృదయం మీది, ఆనందంతో నిండిన దివ్య జ్యోతి మీరు. నిదానంగా ప్రశాంతంగా ధ్యాన స్థితి నుంచి మీకు కావాల్సినంత సమయాన్ని తీసుకొని నిదానంగా మీ చేతులు రెండు అన్లాక్ చేస్తూ చక్కగా ఆ రెండు చేతుల్ని మీ యొక్క కళ్ళ మీద ఉంచి మీ చేతుల్ని నిదానంగా దూరం చేసుకుంటూ మీ కళ్ళని నిదానంగా తెరుస్తూ చక్కని చిరునవ్వుతో మీ యొక్క చేతుల్ని చూసుకోండి మాస్టర్స్. తర్వాత ఆ చేతుల్ని చక్కగా మీ శరీరానికి తాకించండి. నిదానంగా రండి, ప్రశాంతంగా ధ్యాన స్థితి నుంచి సహజమైన మీ స్థితికి చేరుకోండి. ఎస్ మాస్టర్స్, అన్మ్యూట్ చేసుకొని చక్కగా మాట్లాడండి. మీరు చాలా అద్భుతంగా కేవలం ధ్యానం మాత్రమే కాదు, శక్తి మాత్రమే కాదు, మీలో ఉన్నతమైనటువంటి
ఒక అంశాన్ని మనం తట్టి లేపడం జరిగింది. ఆ వైబ్రేషన్స్ మీరందరూ అందుకున్నారని నేను అనుకుంటున్నాను. అంటే మన జీవితంలో చాలా అంశాలు మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఆ సమయంలో మనం వాటి మీద దృష్టి పెడతాం కాబట్టి మనమేంటో మర్చిపోతాం. ఎప్పుడైతే మనమేంటో, మన యొక్క శక్తి ఏంటో మనం గ్రహించగలుగుతామో పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఈరోజు ఆ అంశాన్ని ఈ యొక్క ధ్యానం ద్వారా అందించడం జరిగింది. మీరు ఎప్పుడైనా, అంటే ఇప్పుడు కానీ లేకపోతే ఇంకెప్పుడైనా సరే బాగా లో వైబ్రేషన్ ఫీల్ అయ్యి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, ఏదో తెలియని భయం మీలో కలుగుతుంది అనుకున్నప్పుడు ఈ యొక్క వీడియోని మీరు పెట్టుకొని ధ్యానం చేయండి. తర్వాత మీలో ఎంత మార్పు వస్తుంది, మీ పరిస్థితుల్లో ఎంత మార్పు వస్తుందో మీరు అనుభవపూర్వకంగా మీరు పొందొచ్చు. ఎస్ మాస్టర్స్, ఎవరు ఏ విధంగా అనుభూతి చెందారు, మీకు ఏమనిపించింది అనేది చక్కగా మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. ఎస్ మాస్టర్స్, చెప్పాలి. మీ అనుభూతిని మీరు వ్యక్తపరచలేకపోతే మళ్ళీ మీరు పరిమిత తత్వంలోకి వెళ్తున్నారని అర్థం. అదొక ఎమోషన్గా మీలో ఉండిపోద్ది, అది ఇంకొక పరిస్థితిని సృష్టిస్తుంది. ఇవి చాలా ఇంపార్టెంట్. చిన్న విషయమే అనుకుంటారు కానీ. ఎస్ మాస్టర్, చెప్పండి. నమస్తే మాస్టర్. ఎస్ మాస్టర్. ఈ రోజు కూడా బాగా ఎనర్జీస్ రిసీవ్ చేసుకునేది అర్థమైంది నాకు. ఎనర్జీస్ బాగా ఫీల్ అయ్యాను. బాడీ మొత్తం లైట్ వెయిట్ అయిపోయింది. అసలుకి హ్యాండ్స్ కానీ ఏంటి అనేది నాకు తెలియలేదు. తొందరగా ధ్యానంలో నుంచి బయటకి రాలేకపోయాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, కొంతమంది హయ్యర్గా ఫీల్ అవుతారు, కొంతమంది లైట్గా ఫీల్ అవుతారు. ఏదైనా మీలో మార్పు జరుగుతుందన్న విషయాన్ని మీరు పూర్తిగా పెట్టుకోండి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మీరు ఒక ధైర్యాన్ని, ఒక ఆనందాన్ని మీరు అనుభూతి చెందారో, భావన చేశారో, దాన్ని ప్రతి క్షణము మీరు మెయింటైన్ చేయాలి. అవే హయ్యర్ వైబ్రేషన్స్, అవే హయ్యర్ వైబ్రేషన్స్. ఎప్పుడూ కూడా ఒక సైనికుడు ఎప్పుడు కూడా ఆ యుద్ధంలో గెలుస్తాను అనే నమ్మకాన్ని మాత్రమే కలిగి ఉంటాడు. ఏ క్షణమైతే ఎదుటి సైనికులు నాకంటే బలవంతులు అనే ఆలోచన వచ్చిందో ఆ క్షణమే తను ఓడిపోయినట్టు. అదేవిధంగా మీ జీవితంలో కూడా పరిస్థితులు మిమ్మల్ని ఇది చేస్తున్నాయి, మిమ్మల్ని కిందకి లాగేస్తున్నాయి అనే ఆలోచన మీలో కలిగిందా, వాటికి మీరు అవకాశం ఇచ్చినట్టు. ఆ క్షణం మీరు ఎరుకుతూ ఉండి, లేదు నేను సృష్టికర్తను, ఈ పరిస్థితులను పూర్తిగా నేను మార్పు చేసే శక్తి నాలో ఉంది అని ఒక్క 10 నిమిషాలు కూర్చొని మీరు ధ్యానం చేసి ఈ యొక్క అంశాలను మీరు మీ మనసులో బలంగా అనుకోండి. మీ వైబ్రేషన్స్ మారుతాయి. ఆ వైబ్రేషన్స్ తగ్గట్టుగా అవకాశాలు మీకు సృష్టింపబడతాయి. ఇది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడంటే ఈ యొక్క ధ్యానం ద్వారానో లేకపోతే ఇతర అంశాల ద్వారానో నేను అందించడం జరుగుతుంది. మరి ఎప్పటికైనా స్వయంతోనే మనం ముందుకు వెళ్ళాలి. ఎవరి మీద ఆధారపడకుండా పూర్తి స్వేచ్ఛ మనకి ఉంది. ఆ స్వేచ్ఛ స్థితిలోంచే ప్రతిదీ ఉద్భవించాలి. కాబట్టి మీకు మీరుగా ముందుకు వెళ్ళాలి అనే ఒక అంశాన్ని ఈరోజు అందించడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది. నా యొక్క చైతన్యాన్ని మరింత ఎరుకను పెంచుకుంటూ, అంటే ఇక్కడ చైతన్య వ్యాప్తి అనే అంశాన్ని కొంచెం వివరణ ఇస్తాను. ఎస్ మాస్టర్, చెప్పండి.
డివైన్ మాస్టర్. ఎస్ మాస్టర్ సురేష్ గారు చెప్పండి. డివైన్ మాస్టర్ ఇప్పుడు మీరు చాలా అద్భుతంగా ఉంది మాస్టర్. ఇది ఇప్పుడు ఒక మన 40 minutes అయింది కూడా ఏర్పడలే. ఓకే అంటే మనకు అంత కాన్షియస్ లా అనిపించింది మాస్టర్. మళ్ళీ మీరు మన లోపల ఉన్న నెగటివ్ అన్ని బయటకు పోయినా తీసేయండి అన్నప్పుడు సేమ్ మన ఒక డస్ట్బిన్ లోకి వెళ్ళి కదా మన వేస్ట్ ని తీసేసినట్టు అట్లా అనిపించింది. అంత ఈజీగా మీరు చెప్పిన ఓకే ప్రాసెస్ నైస్. మన సబ్ కాన్షియస్ మైండ్ నుండి అవి ఇట్లా ఈజీగా ఇట్లా పట్టుకొని తీసి వదిలేసినాం. అంత ఫ్రీగా అనిపించింది. సూపర్ సార్. నేను థ్యాంక్ యూ. నిన్న కూడా మీరు రాలేరు, మొన్న కూడా రాలేదు మీరు. అవును అంతకుముందు ఇక నాకు టైం కుదరలే కానీ నిన్న మొన్న వెయిట్ చేసినాం, రాలేదు సార్. థ్యాంక్ యూ సార్. ఇది మనకు వీటిలో కూడా పంపేచ్చు కదా సార్ లింక్ ఇది? పంపించుకోవచ్చు, యూట్యూబ్లో ఉంటుంది. అదే చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా సరే లోవర్గా ఎటువంటి అంశమైనా ఆర్థికంగా ఆరోగ్యపరంగా అయినా లేకపోతే తెలియని ఏదో మీకు ఒక భయం కానీ బాధ కానీ అలా లోవర్ ఫ్రీక్వెన్సీని మీరు ఫీల్ అవుతున్నారు అంటే ఇది మీకు చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈరోజు మనం చేసిన అంశం ఏదైతే ఉందో. కానీ ఇంకొక విషయం సార్, మీరు ఒక విషయం చాలా బాగా చెప్తున్నారు. ఎవరి మీద ఆధారపడద్దు, మీలో జ్ఞానవంతమైన శక్తి ఉంది, ద పవర్ ఆఫ్ సోల్. అవును సరే, ఇంకా మన సోల్ శక్తిని తెలుసుకోవాలంటే ఇంకే విధంగా ముందుకు వెళ్ళగలం? ఇలాగే ధ్యానమేనా? రియలైజేషన్స్ జరగాలి. జ్ఞానము అనేది ఆల్రెడీ అందరికీ అందించబడింది మాస్టర్. అదే ఇప్పుడు అంశం అదే చెప్పబోతున్నాను. సో ఇక్కడ చైతన్యము అనేది ఒకటి ఉంది. నేను 2-3 రోజులుగా కూడా అంతకుముందు కూడా చెప్పడం జరిగింది సెషన్స్లో, నా చైతన్యాన్ని వ్యాప్తి చేస్తున్నాను, దాన్ని వినియోగించుకోండి అని చెప్పాను. అయితే చైతన్య వ్యాప్తి అనే అంశానికి వచ్చినప్పుడు ఆల్రెడీ చైతన్యం పూర్తిగా విస్తరించే ఉంది. ఈ విశ్వం అంతా చైతన్యం ఉంది, దాన్ని మనం వేరుగా వ్యాప్తి చేసేది ఏం లేదు. అయితే ఈ చైతన్యం ఏదైతే వ్యాప్తి చేయబడి ఉందో అంటే పూర్తిగా ఉంది, ఆ వ్యాప్తి చేయబడ్డ చైతన్యంలో నా యొక్క ఎరుకని పెంచుకుంటున్నాను, నా యొక్క అవేర్నెస్ని పెంచుకుంటున్నాను. అంటే ఉదాహరణకు మనం ఒక క్లోజ్డ్ రూమ్లో ఉన్నాం అనుకోండి, అక్కడ గాలి లేదా? గాలి ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ తలుపులు తెరిచి బయటికి వస్తామో వీ ఫెల్ట్, అంటే మనం చాలా స్వేచ్ఛను అనుభూతి చెందుతాం. ఏదైతే లోపల ఉంది గాలి బయట ఉంది, కానీ ఏమైపోయింది, ఆ లిమిటెడ్ దాంట్లోంచి అన్లిమిటెడ్ స్టేట్కి షిఫ్ట్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా నా యొక్క కాన్షియస్ని అంటే కొంతకాలము కొన్ని నెలలు నన్ను నేను శుద్ధి చేసుకోవడానికి వినియోగించుకున్నాను, తర్వాత జ్ఞానాన్ని ఆచరించడానికి వినియోగించుకున్నాను, తర్వాత నాలో కొన్ని మార్పులు చేసుకోవడానికి వినియోగించుకున్నాను. ఇప్పుడు ఆ చైతన్యం ఎంత వ్యాప్తి చెందింది అంటే ఎవరికి ఏదన్నా, ఇప్పుడు మీరు అడిగారు ఎలాగ సోల్ని పట్టుకోవాలి, సోల్ ఎనర్జీని ఎలా వినియోగించుకోవాలి, మీకు తెలియట్లేదు. అలా తెలియని సమయంలో ఇప్పుడు నేను చెప్పే విధంగా మీరు నా చైతన్య శక్తిని సహాయంగా తీసుకోవచ్చు. నా ఆత్మశక్తిని నేను పరిపూర్ణంగా ముందుకు తీసుకువెళ్ళడానికి పలానా చైతన్య శక్తిని నేను వినియోగించుకుంటున్నాను. ఆ చైతన్య శక్తి ద్వారా నా ఆత్మ వైపు నా ప్రయాణం కొనసాగుతుంది. అలాగా ఆరోగ్యమైన, ఐశ్వర్యమైన ఏ అంశానికైనా మీరు నా చైతన్య శక్తిని వినియోగించుకోవచ్చు. నేను పూర్తి స్వేచ్ఛ, అధికారము ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఇస్తుంది. ఎందుకంటే అనంతమైన స్థితులు ఎలా ఉన్నాయి అనేది నేను పూర్తిగా అనుభూతి చెందుతున్నాను. కాబట్టి వాటిని మీరు వినియోగించుకోవచ్చు. అయితే ఈ వినియోగించే క్రమంలో ఇక్కడ చాలా ముఖ్యమైన అంశము, ఈ అంశాన్ని మీరు పట్టుకుంటేనే మీ ఆత్మ వైపు ప్రయాణం చేస్తారు, లేకపోతే మళ్ళీ డిపెండెన్సీలోకి వస్తారు. అది కూడా చెప్తున్నాను. చైతన్య శక్తిని, ఫలానా చైతన్య శక్తిని నేను వినియోగించుకుంటున్నాను అన్నప్పుడు నా రూపాన్ని కానీ నా ఫిజికల్ అపీరియన్స్ని కానీ మీరు తీసుకోకూడదు. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. కేవలము ఒక జ్యోతి రూపంగా, ఒక కాంతి రూపంగా మాత్రమే మీరు భావన చేయాలి. ఫిజికల్గా చూస్తే మీ యొక్క ఆత్మ వైపు మీ ప్రయాణం కొనసాగదు, అది మరల్చబడి మళ్ళీ ఫిజికల్ లెవెల్లోనే మార్పు చెందుతుంది. అంటే డిపెండెన్సీ లెవెల్కి మీరు వస్తారు. మీరు ఎప్పుడైతే ఆ సహాయాన్ని కోరుకుంటూ పూర్తిగా ఒక జ్యోతి రూపంగా దర్శిస్తారో అప్పుడు మీ ఆత్మస్వరూపానికి మీరు అనుసంధానం జరుగుతుందన్నమాట.
అంటే డైరెక్ట్గా కనెక్ట్ అవ్వలేరు. కాబట్టి ఈ విధంగా నా యొక్క చైతన్య శక్తిని, ఓన్లీ కాన్షియస్ని చెప్పట్లేదు నేను, నా యొక్క చైతన్యాన్ని మరియు శక్తిని రెండు జోడించినటువంటి, ఎందుకంటే వాస్తవం సృష్టించబడాలంటే ఇవి రెండు అవసరము. వాటిని పూర్తిగా మీరు వినియోగించుకునే విధంగా నేను మార్పు చేస్తున్నాను. సో ఆ ప్రాసెస్లో నేను ఉన్నాను కాబట్టి కొన్ని డీప్ లెవెల్లో నేను ఆ యొక్క షిఫ్టింగ్ చేసుకుంటున్నాను. సో దానివల్లే కొద్దిగా నేను ఈ 2-3 రోజులు కొంచెం హెవీగా ఎనర్జీస్ని ఫీల్ అవ్వడం కానీ, లేకపోతే ఒక డీప్ కాన్షియస్ స్టేట్లోకి షిఫ్ట్ అవ్వడం కానీ, ఒక ఇంకా ఎలా చెప్పాలి అంటే ఒక మత్తు స్థితి, ఒక డిజీనెస్ ఎలా ఉంటుందంటే అది ఏమీ చేయబుద్ధి కాదు, ఎవరితో కనెక్ట్ అవ్వబుద్ధి కాదు, అలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. బట్ ఈ గ్యాప్లో కూడా కొన్ని బుక్స్ రీడ్ చేయడము, ఈ కాన్షియస్ని, ఈ యొక్క ఎనర్జీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి వాటిని స్టడీ చేస్తూ వాటిని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీకు కావాల్సింది మార్పే. కేవలం మార్పు చెందడానికి, మార్పు మీ జీవితంలో మీరు ఎక్స్పీరియన్స్ అవ్వడానికి మాత్రమే నేను గైడ్ చేస్తున్నాను. జ్ఞానాన్ని ఆల్రెడీ మీరు చాలా పొందారు, అనంతమైన జ్ఞానం మీలో ఉంది. కేవలం మీరు చేయవలసిందల్లా మార్పు పొందే విధంగా ఆలోచనలు చేయాలి, ఆ ఆలోచనలను కలిగి ఉండాలంతే. ఫస్ట్ మీరు ఒక ఉన్నతమైన ఆలోచనను నిరంతరము కలిగి ఉండాలి. తరువాత మీలో ఆ ఆలోచనలే మార్పులు చేస్తాయి. ఎందుకంటే ఆలోచనలే కార్యాచరణకు మూలం. అంటే నేను ఒక చెయ్యి కదపాలి అన్నా అచేతనంగా నాలో ఒక ఆలోచన కలుగుతుంది. అంటే దానికి పర్టికులర్ చెయ్యి కదలాలి అని నేను అనుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఆలోచన ఇక్కడ సృష్టింపబడి చెయ్యి ఇలా కదిలింది. అదేవిధంగా ఎప్పుడో మీలో ఉన్నతమైన ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. మీరు ఎప్పుడు ధైర్యంగా ఉంటారో మీకేమవుతుందంటే పరిస్థితులు ఆ విధంగా మార్పు చెందుతాయి. మీరేం చేయాల్సిన పని లేదు. మీరు ఏ క్షణంలో ఉన్నారో ఆ క్షణంలో ఎంత ధైర్యంగా, ఎంత ప్రశాంతంగా ఉంటున్నారు అనేదే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మరి గతంలో ఉన్న పరిస్థితులు కొంత ప్రభావితం చేస్తాయి. అయినప్పటికీ కూడా అవి గత ఆలోచనల, గత భయాల, గత పరిమితత్వాల నుంచి సృష్టింపబడ్డాయి అన్న సత్యాన్ని మీరు గ్రహించాలి. అందుకని ఇందాక మనం ఫస్ట్ చెప్పుకున్నాం, ప్రస్తుతం నా జీవితంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా పూర్తి బాధ్యత నేను వహిస్తున్నాను, వాటిని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, వాటిని మార్పు చేసే శక్తి ఉందని నేను గ్రహించాను, అది నాలోనే ఉందని నేను నమ్ముతున్నాను. అదే మనం చెప్పుకున్నాం. కాబట్టి వీటిని మీరు కొనసాగించండి. సాధనపరంగా స్పిరిచువల్గా ముందుకు వెళ్ళాలనుకున్నారా, ఇది మీకు ఉపయోగపడుతుంది. ఆరోగ్యపరంగా వెళ్ళాలనుకున్నారా, ఉపయోగపడుతుంది. ఐశ్వర్యపరంగా వెళ్ళాలనుకున్నారా, ఉపయోగపడుతుంది. కుటుంబపరంగా, సమాజపరంగా వెళ్ళాలనుకున్నా, కెరియర్ పరంగా వెళ్ళాలనుకున్నా, అన్ని విధాలుగా ఇది ఉపయోగపడుతుంది. దెర్ ఈజ్ నో లిమిటేషన్స్, ఓన్లీ పరిమితత్వాలు మీ ఆలోచనలోనే ఉన్నాయి. ఆ ఆలోచనలు బ్రేక్ చేయాలి అంటే మీకు కొంత చైతన్య శక్తి అవసరం. కాబట్టి అది మీకు అందించబడుతుంది. కాబట్టి మీకు ఎప్పుడు ఏ పనైనా అవ్వాలి అనుకున్నప్పుడు, దానికి మీకు ఎందుకో కొద్దిగా డౌట్ఫుల్గా ఉంది అనుకున్నప్పుడు జస్ట్ కళ్ళు మూసుకొని ఫీల్ అవ్వండి. ఒక కాంతిని ఫీల్ అవ్వండి, ఒక జ్యోతిని ఫీల్ అవ్వండి. మీ నుదుటి భాగంలో ఒక జ్యోతిని ఫీల్ అవ్వండి, లేదా మీ హృదయస్థానంలో, ఎక్కడైనా పర్లేదు, హృదయస్థానంలో అయినా కానీ నుదుటి భాగంలో అయినా కానీ ఒక జ్యోతిని, ఒక కాంతిని ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి, తొందరగా రిలాక్స్ అవ్వడం తెలుసు కదా, ఫస్ట్ ముక్కు ద్వారా తీసుకొని ముక్కు ద్వారా వదలాలి. కంప్లీట్గా నిర్మలంగా ఉండాలి, ఏమి దృష్టి పెట్టకూడదు. అలా ఉండి మళ్ళీ ముక్కు ద్వారా తీసుకొని నోటి ద్వారా వదిలిపెట్టాలి. అప్పుడు భావన చేయడం స్టార్ట్ చేయాలి. సో అప్పుడు ఎలా భావన చేస్తారు? ఒక కాంతిని, ఒక జ్యోతి రూపాన్ని మాత్రమే మీరు భావన చేయండి. దానిలోనే మీకు సహాయం చేసేటువంటి చైతన్య శక్తి ఉంది. పలానా చైతన్య శక్తిని నేను ఈ యొక్క కార్యాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి వినియోగించుకుంటున్నాను అని మీలో భావన చేయాలి. అది కేవలం కాంతి రూపంలో, జ్యోతి రూపంలో మాత్రమే ఉండాలి. మీరు ఎప్పుడైతే అలా భావన చేస్తారో, నా యొక్క సాధన ద్వారా కానీ, నా యొక్క ఇతర అంశాల ద్వారా నేను పొందేటువంటి శక్తి మరియు చైతన్యము
మీకు సహాయపడుతుంది. ఇది పూర్తి ఇష్టంతో మీ అందరి జీవితాల్లో అద్భుతమైన మార్పులు రావడానికి, మీరు పూర్తిగా మీ యొక్క స్వయం యొక్క శక్తిని అనుభూతి చెందడానికి ఈ పద్ధతిని అందించడం జరుగుతుంది. ఫస్ట్ మీకు డౌట్ రావచ్చు, అసలు ఇది ఎలా సాధ్యమని. ఎందుకంటే మనందరం కూడా లాజికల్ థింకింగ్లో ఉంటాం. కాబట్టి ఏం చేస్తారు, ప్రాక్టికల్గా ట్రై చేయండి. ఈరోజు సెషన్ దాని గురించే ఉండబోతుంది. ఎలా దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, ఎలా ప్రాక్టికల్గా అప్లై చేయాలి అనేది ఈరోజు ఈవినింగ్ 8 o'clock పెడతాను సెషన్ అనేది. సో ఈ కాన్షియస్ అండ్ ఎనర్జీని ఏ విధంగా మీరు వినియోగించుకోవాలి, మీలో ఉన్న కాన్షియస్ ఎనర్జీని అవేకనింగ్ చేసుకోవడానికి, మీలో ఉన్న ఆ యొక్క చైతన్య శక్తిని, మీ యొక్క ఆత్మశక్తిని మీరు వినియోగించుకోవడానికి, ఈ యొక్క చైతన్య శక్తిని మీరు ఏ విధంగా వినియోగించుకోవాలనేది విత్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ 8 o'clockకి నేను సెషన్లో చెప్తాను. చక్కగా ఒక పీపీటీ రెడీ చేసి ఎప్పట్లాగానే. సో వినియోగించుకోండి, మార్పు రావాలంతే. మార్పు వస్తే మీరు ఇంకో చాలామందిని మార్పు చేయాలి అంతే. దాని ద్వారా మనకేమొస్తుంది, ఎంత డబ్బులు వస్తున్నాయి, నాకెంత పేరు వస్తుంది, అవన్నీ కాదు. ఎందుకంటే ఇక్కడ వాటన్నింటిని మించిన స్థితిలో మనం ఉన్నప్పుడు అవి ఎలాగైనా మనం సృష్టించుకోవచ్చు. అవి ఎప్పుడు ఎలా రావాలి అన్నది కూడా మనం మార్పు చేయొచ్చు. ఫస్ట్ మీరు ఆ యొక్క కాన్షియస్ని, ఆ యొక్క ఎనర్జీని పట్టుకోవడం నేర్చుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. మీరు సృష్టికర్తగా మారాలి అంటే కాన్షియస్ ఎనర్జీని మీరు పట్టుకోవాలి. అప్పుడే మీరు సృష్టికర్తగా మారగలుగుతారు. ఎప్పుడైతే మీరు సృష్టికర్తగా మారుతారో నెక్స్ట్ దానికి ఎరుకని యాడ్ చేయాలి, అవేర్నెస్, అబ్జర్వర్ స్టేట్. అప్పుడు మీరు స్థితికారుడుగా మారుతారు. అంటే ఆ పరిస్థితుల్ని ఏ విధంగా మీరు ఎదుర్కోవాలి, ఏ విధంగా వాటిని కొనసాగించాలి అనే ఒక అవగాహన మీకు అందించబడుతుంది. ఎప్పుడైతే ఆ పరిస్థితుల మీద మీకు ఎరుక, అవగాహన కలిగిందో తరువాత లయకారుడుగా మారుతారు. అప్పుడు ఏం చేస్తారు, ఏవి తీసివేస్తే ఆ యొక్క కార్యం విజయవంతం అవుతుందో వాటిని తీసివేస్తారు. లోపాలను తీసివేసి విజయం వైపే మీ ఆలోచన పెడతారు. సో ఈ విధంగా మీరు ఒక బ్రహ్మగా, పరిస్థితులు ఎదురైనప్పుడు విష్ణువుగా, ఆ పరిస్థితుల విజయాన్ని పొందడం కోసం దేన్ని లయం చేయాలో ఒక లయకారుడుగా నిత్యము జీవించాలి. 3 స్థితులు మీలోనే ఉన్నాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్థితులు. అన్నిటికంటే అల్టిమేట్ లయం చేయడం. ఏ ఆలోచనని లయం చేయాలి, ఏ భావోద్వేగాన్ని లయం చేయాలి, ఏ పరిమితత్వాన్ని లయం చేయాలి. ఈ లయం చేయడాన్ని మీరు పట్టుకున్నట్లయితే సృష్టి చేయడము, స్థితి చేయడం అనేది మీకు చాలా ఈజీ అయిపోద్ది. చాలా అడ్వాన్స్, ఇంటెన్స్ కాన్సెప్ట్స్ మీకు అందించడం జరుగుతుంది మాస్టర్స్. ఎందుకంటే మీకు మార్పు కావాలి. చూశారు, సంవత్సరాల తరబడి జ్ఞానాన్ని విన్నారు, పురాణాలు విన్నారు, అన్నీ చదివారు, వాళ్ళకి అలా జరిగింది, వాళ్ళ అనుభవాలు, వీళ్ళ అనుభవాలు విన్నారు. ఓకే, అది కాదు. ద అల్టిమేట్ కావాలి మీకు. అది మీలోనే ఉందన్న సత్యాన్ని ఎప్పుడైతే మీరు గ్రహించి ఆ మార్పును చూస్తారో మీరు ఆ సత్యంగా, ఆ సృష్టికర్తగా మార్పు చెందుతారు. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. నేను వాటిని పూర్తిగా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను, వినియోగించుకుంటున్నాను, ముందుకు వెళ్తున్నాను. ఇంకా ఉన్నతమైన స్థితులకి వెళ్ళగలను. వాటి గురించి నా యొక్క ఆచరణ ముందుకు వెళ్తుంది. సో ఈ యొక్క ప్రాక్టీసెస్ అన్నీ కూడా ముందు ముందు చక్కగా ఒక రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ లాగా, ఒక ఆన్లైన్ ప్రోగ్రామ్ లాగా, ఇంకా ముందు ముందు హైదరాబాద్లో కూడా కండక్ట్ చేసే ఆలోచనలు ఉన్నాయి. సో కొంత సమయం తీసుకున్నప్పటికీ కూడా చక్కగా వీటన్నింటి ప్రోగ్రామ్ చేసి చాలా హయ్యర్ లెవెల్లో ముందుకు తీసుకువెళ్తాము. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీ ప్రతి అనుభూతిని వ్యక్తపరచడం అనేది మీరు ముందుగా చేయవలసిన అంశము. యూ హ్యావ్ టు రెస్పాండ్. మీరు రెస్పాండ్ అవ్వకుండా అలాగే ఉంటే పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. మీలో ఎమోషన్స్ బయటికి రావాలి.
మీ యొక్క భావోద్వేగాలను ఇతరుతో పంచుకోవాలి. ఆ భావోద్వేగాలు ఎలా ఉండాలి? ఆనందంతో నింపబడి ఉండాలి, హ్యాపీనెస్ తోటి, ఒక ధైర్యంతో. కాబట్టి ప్రతి క్షణాన్ని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఎక్స్పీరియన్స్ అవ్వడానికి మాత్రమే ఈ భూతలం మీదకి వచ్చాం, ఈ పదార్థ జగత్తులోకి వచ్చాం. ఆ విషయాన్ని మీరు ఎప్పుడూ ఎరుకలో పెట్టుకోండి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఎస్ మాస్టర్స్, ఎవరన్నా ఏదన్నా మాట్లాడాలనుకున్నా, చెప్పాలనుకున్నా చెప్పొచ్చు. ఎలా అనిపించింది ఈరోజు? సార్ నేను మొన్న ఎక్స్పీరియన్స్ అయింది ఇదేనా సార్? అర్థం కాలేదు మాస్టర్. మొన్న ఓకే, మీకు నాకు చెప్పాను కదా. పెట్టారు. ఓకే, నిన్న అనుకుంటా కదా, నిన్న మెడిటేషన్ చేశారు సంథింగ్. నిన్న కదా సార్, మొన్న. మొన్న. ఓకే. అంతే. ఎనర్జీ అంటే ఇక్కడ మనం ఎవరితోటి ఉంటున్నాము అనే దాన్ని బట్టి మన ఫ్రీక్వెన్సీస్ అనేవి ఎప్పుడూ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఒక పూల తోటలో ఉన్నాను, ఆ పూల తోట మొత్తం గులాబీలతో నింపబడి ఉందనుకోండి, నాకేం వాసన వస్తుంది? గులాబీ వాసన వస్తుంది. లేదా నేను ఇప్పుడు వేరే ఒక లిల్లీ పూలో లేకపోతే ఒక చామంతి పూలో వేరే పూల తోటకు వెళ్ళాను, ఇప్పుడు నాకేం వాసన వస్తుంది? అక్కడ ఏవైతే పూలు ఉన్నాయో వాటి వాసనని మాత్రమే నేను స్వీకరించగలను. అదేవిధంగా మీరు ఏ చైతన్యంతో నింపబడి ఉంటారో, ఏ చైతన్యాన్ని మీరు ఎప్పుడు కోరుకుంటారో, ఏ ఉన్నతమైన స్థితిని కోరుకుంటారో, అటువంటి అంశాల నుంచే మీకు శక్తి, పరిస్థితులు అన్నీ సృష్టింపబడతాయి అనుకూలంగా. నేను అందుకే చెప్తున్నాను, మీరు ఉన్నతంగా ఎదగాలి ఆలోచనలు కలిగి ఉంటే నా ఫ్రీక్వెన్సీని పట్టుకోగలుగుతారు, నా ఎనర్జీస్ని మీరు క్యాచ్ చేయగలుగుతారు. అంటే నేనేమి ఇవ్వడం కాదు, మీరు ఎదుగుతున్నారు అక్కడ, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నాది ఏమీ లేదు, నేను అదే చెప్పేది, నాది ఏమీ లేదు. నేను సాధన చేసుకున్నప్పుడు నాది ఉంది, ఇప్పుడు మీరు సాధన చేస్తున్నారు కాబట్టి మీది ఉంది. ప్రతి ఒక్కరికి చెప్పేది అదే. కానీ ఆ నమ్మకాన్ని బలోపేతం చేయడం కోసం, మీ ఆత్మశక్తిని, మీ యొక్క దాన్ని ఏమంటారు, అనుభూతుల్ని మరింతగా మీరు పొందడం కోసము నా చైతన్య శక్తిని మీకు అందిస్తున్నాను అంతే. అంటే మీరు ఒక మెట్టు పైకెక్కాలి, ఆ మెట్టు ఎక్కేటప్పుడు నేను చెయ్యిస్తున్నాను, కానీ ఎక్కేది మీరే, నాదేం లేదు అక్కడ. నేను ఆల్రెడీ ఎక్కాను కదా, కాబట్టి చెయ్యిస్తున్నాను అంతే. ఆ చేతిని పట్టుకొని మీరు పైకి వచ్చేయండి. పైకి వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఆ ధైర్యం వచ్చేస్తుంది. ఎస్ మాస్టర్. ఓకే సార్, అసలు చాలా ఎనర్జీ సార్. అసలు ఎంత ఎనర్జీ అంటే మీకు ఆల్రెడీ మీకు షేర్ చేశాను విషయాన్ని. ఒక తట్టుకోలేనంత ఎనర్జీ వచ్చేసింది. కానీ అక్కడ నేను మాట్లాడట్లేదు, నా బాడీ అయితే ఏం మాట్లాడట్లా, ఏదో వాయిస్ వినిపిస్తోంది నాలో. ధ్యానంలోనే ఉన్నా, నిద్రపోలే. ఎస్ మాస్టర్. కాదే అది ఏంటనేది నా సోల్ నుంచి వచ్చిందా ఏంటి నాకు అర్థం కాల. అంతే, సోల్ నుంచే మాస్టర్. అంటే మనం ప్రతి చేసే వర్క్షాప్స్లో కానీ మెడిటేషన్లో కానీ మనం ఎప్పుడు కూడా సోల్ని అవేకన్ చేయడానికే ప్రాసెస్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఆత్మస్థితి మేల్కొంటే ఆత్మే, ఆ స్థితే మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటుంది. మీరేం చేయక్కర్లేదు, ఈ ఆలోచన చేయాలి, ఆ ఆలోచన చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని ఏం లేదు, అదే గైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. లైక్ ఒక విధంగా అంతే చెప్పాలంటే సార్, టైంతో సహా ఆ రోజు నేను మీకు ఏ టైంకి అనేది కూడా టైంతో సహా మీకు మెన్షన్ చేసింది అందుకనే. అదే ఎస్. సో అంటే ఓకే లిటరల్లీ సార్, ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్తుంటామో అదేం చేస్తుంది? అదొక ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాము ఆ యొక్క ఎక్విప్మెంట్ లేకపోతే ఆ యొక్క రోబో ఎలా పనిచేయాలి ఏంటి అనేది అది మొత్తం చూసుకుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో ఒక సిస్టమ్ నిండిపోయింది. అంటే కోడింగ్ కానీ, అది ఎప్పుడు ఎలా చేయాలి, ఎప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఇవన్నీ ఉంటుంది కదా. సేమ్ అలాగే మనం ఈ శరీరాన్ని తీసుకోకముందు బ్రహ్మస్థితిలో ఉన్నప్పుడు మనం ఒక ప్రోగ్రామింగ్ చేసుకున్నాం. అదే మన యొక్క సోల్ ఎజెండా. ఐ మీన్ ఒక విధంగా చెప్పాలంటే మన యొక్క ఆత్మ ప్రణాళిక. ఓకే. సో ఈ ఆత్మ ప్రణాళిక అనేది సహజంగానే ముందుకెళ్ళిపోద్ది, మనం ఏం దానికి ప్రయత్నం చేయక్కర్లేదు. కానీ ఏమవుతుంది, ఈ ప్రణాళికలో కొన్ని అనుభవాలు ఏవైతే ఉంటాయో ఆ అనుభవాలు, వాటిని ఆనందంగా మనం అనుభూతి చెందాలి. ఓకే, బాధ అంటే ఇలా ఉంటుందా, భయం అంటే ఇలా ఉంటుందా అని సాక్షిగా చూసే స్థితిని కలిగి ఉండడమే మనం చేయగలిగేది అసలు యాక్చువల్గా. కానీ ఏమైపోతుంది, ఈ యొక్క అనుభవాలకి కొన్ని భావోద్వేగాలు యాడ్ అవుతాయి. యాడ్ అయినప్పుడు మనము సాక్షిగా చూడడం మానేసి దాన్ని తీసేసుకొని అయ్యో నాకేదో అయిపోయింది, నాకే జరిగింది, అన్నీ నాకే వస్తున్నాయి, నా కుటుంబం వాళ్ళు చేసినా నేనే ఫీల్ అవుతాను, ఇంకొకరు చేసినా నేనే ఫీల్ అవుతాను, నాకు జరిగిన నేనే అన్నీ అంటే ఎక్కడ లేని అన్నీ తెచ్చి మనమే వేసుకుంటాం. యాక్చువల్గా ఇవి మన మీద పడవు. సోల్ అలాగే డిజైన్ చేసుకుంది, సాక్షిగా చూడడం వరకే.
నీకు దెబ్బ తగిలిందా, ఓకే దెబ్బ తగిలితే ఇలా ఉంటుందని తెలుసుకోవడానికే వచ్చాం. ఎప్పుడైతే సాక్షిగా ఉండి ఓకే దెబ్బ ఇలా తగులుద్దా, రక్తం ఇలా ఎర్రగా ఉంటుందా, ఓకే అది కలిగినప్పుడు ఇలా నొప్పి కలుగుద్దా అని మీరు ఎప్పుడైతే దాన్ని పూర్తిగా ఒక సాక్షి స్థితిలో ఉంటారో ఆ అనుభూతి అక్కడితో సంపూర్ణమైంది. మనం ఉండలేం కదా, అయ్యో నొప్పి వచ్చిందా, అయ్యో నొప్పి వచ్చిందని చెప్పేసి ఆ నొప్పిని 100 సార్లు తచ్చుకొని లోపలికి తీసుకుంటాం. అదేమవుతుంది, ఆత్మకి తెలియదు ఇక్కడ మనం ఏ విధంగా ఫీల్ అవుతున్నాం ఏంటి అంటే, లైక్ అది వద్దు అనుకుంటున్నామా కావాలనుకుంటే తెలియదు. కానీ ఈ నొప్పి నొప్పి అనే పదాన్ని చెప్పేసరికి ఏమవుతుందంటే ఆ పూర్తి వైబ్రేషన్స్ దాన్ని ఇంకా ఇన్వైట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. 1కి 10 సార్లు, 1కి 10 సార్లు, 1కి 10 సార్లు, నలుగురు చెప్తాం, ఇలాగా ప్రతిదీ అంతే. సో సాక్షిగా ఉండడం అలవాటు చేసుకున్నప్పుడు ఆ యొక్క ఎమోషన్స్ మిమ్మల్ని ఏం చేయలేవు. దట్ ఈజ్ యువర్ ప్రొటెక్షన్ లేయర్ అనమాట. సాక్షి స్థితి అనేది కంప్లీట్ యొక్క భావోద్వేగాలకి మిమ్మల్ని ఏదైతే వెనక్కి లాగాలి అనుకుంటున్నాయో, ఇబ్బందులు పెట్టాలనుకుంటున్నాయో, మీ యొక్క వైబ్రేషన్స్ తగ్గించాలనుకుంటున్నాయో దానికి ఒక ప్రొటెక్షన్ లేయర్ సాక్షి స్థితి అనేది. సో సాక్షిగా చూశారు కదా, ఇప్పుడు ఏం చేయాలి, సృష్టి చేయాలి. ఓకే తెలిసిపోయింది, ఓకే ఇది ఇలా జరిగితే ఇలా జరిగింది, జ్ఞానం అందింది. ఇప్పుడు ఏం చేయాలి, ఆ జ్ఞానాన్ని మార్పు చేసే సృష్టి స్థితిలోకి వచ్చి మార్పు చేయాలన్నమాట. అంటే ఏవైతే అనుభవాన్ని మనం తెచ్చుకున్నామో అది అయిపోయింది, అది గతం. ఇప్పుడు వర్తమానం ప్రస్తుతంలో ఏం చేయాలి అనేది ఇప్పుడు మీరు డిసైడ్ చేస్తే భవిష్యత్తులో అది సృష్టింపబడుద్ది. మీరు ఇప్పుడు ఏం డిసైడ్ చేయకుండా సాక్షిగా ఉన్నారనుకోండి, అలా వెళ్ళిపోతారు, నీటి మీద పడవలా అలా వెళ్ళిపోతారు. కానీ ఆ పడవ ఎటువైపు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేది మీరు నిశ్చయించుకునే పూర్తి అంటారు. పడవ నడిపేటప్పుడు మనకి అవి తెడ్లు ఉంటాయి కదా, అవి ఎలా మీరు ఏంటంటే అటు వెళ్తుంది పడవ. సేమ్ అదేవిధంగా మీరు ఆ ఎరుకని, ఆ అబ్జర్వర్ స్టేట్ని వినియోగించుకోగలిగితే సాక్షి స్థితి నుంచి మార్పు చేసే స్థితికి మీరు వచ్చినప్పుడు సృష్టికర్తగా మారుతారు. కాబట్టి ఆ పడవ మీకు ఎంత అద్భుతంగా ఏ నది తీరానికి చేరాలి, ఎక్కడికి చేరాలి అనేది, అంటే ఆనందం వైపు వెళ్ళాలా, లేకపోతే ఒక ప్రకృతిలోకి వెళ్ళాలా, లేకపోతే ఒక డబ్బు వైపు వెళ్ళాలా, కుటుంబం వైపు వెళ్ళాలా, లేకపోతే వీటన్నిటిని కూడా ముందు దేనికి వెళ్ళాలి, ముందు డబ్బు వైపు వెళ్ళాలి, తర్వాత ఆరోగ్యం వైపు వెళ్ళాలి, తర్వాత కుటుంబం వైపు, తర్వాత సమాజం వైపు వెళ్ళాలి, తర్వాత సేవ వైపు వెళ్ళాలి. అలా మీకు నచ్చిన విధంగా పడవను మలుచుకోవచ్చు. మనం ఏం చేస్తాము, ఈ మలుచుకునే క్రమంలో ఏవైతే ఒక్కసారిగా ఆ ఒక ప్రవాహంలోకి వచ్చామో చుట్టూ చూసి భయపడిపోతాం. అరే నేను ఒక్కనే ఉన్నాను ఈ పడవలో, నాకు ఎవ్వరు లేరే సహాయం చేయడానికి అని చెప్పేసి విడిపోతాం. ఈ భయమే మిమ్మల్ని ఏం చేస్తుందంటే అదే ప్రవాహంలో కలిసిపోయేలా చేస్తుంది. ఆ భయమే భావోద్వేగాలు. చాలా చిన్న విషయాలు మాస్టర్స్ ఇవి. కరెక్ట్గా మీరు కొంతకాలం నా యొక్క సెషన్స్ని నాతో ట్రావెల్ చేయండి. జీవితంలో చాలా ఖర్చు పెట్టుంటారు, చాలా చూసుంటారు. కొంత సమయాన్ని ఇవ్వండి అంతే చాలు. నాకు వర్క్షాప్స్కి వాటికి అటెండ్ అవ్వండి. ఇవి ఏదో నా కోసం చేస్తున్నావో లేకపోతే ఏదో జరిగిపోతుంది చేస్తాను. మీరు ఇంతకాలం చూడని మార్పులు, అది ఆరోగ్యపరంగా అయినా ఆర్థిక పరంగా అయినా, ఆ మార్పులు కొన్ని నెలల్లోనే మీకు సంభవిస్తాయి. దాంట్లో డౌటే లేదనమాట, చిన్న డౌట్ కూడా ఉండదు. ఇదే మీరు చేయవలసిన ఆచరణ. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆ పూల తోటలో ఉంటామో ఆ వాసనే మనకి వస్తుంది. ఎప్పుడైతే ఉన్నతమైన ఆలోచనలు, దేనినైనా మార్పు చేయగలవనే ఒక ఉన్నతమైన స్థితి కలిగిన వైబ్రేషన్స్ని మనం ఎప్పుడైతే దగ్గరగా ఉంటామో మనం ఆ విధంగా మారుతాం. పరిమితత్వాలు ఏంటి అని గ్రహించే శక్తి కూడా ఉండాలి కదా. అది లేకే కదా ఇంతకాలము కంటిన్యూ అవుతున్నాము. అది గ్రహించే శక్తి, ఆ గ్రహించే వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు వినియోగించుకోమని చెప్తున్నాను. మీ ఎదుగుదల కోసమే, మీ కుటుంబంలో మార్పు కోసమే, మీ ఆర్థిక వృద్ధి కోసమే. సో ట్రావెల్ చేయడము అంటే ఫిజికల్గా కొంతవరకు ఉండాలి, చైతన్యపరంగా ఆచరణపరంగా మరింతగా ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. సో ఈ యొక్క ఆచరణలో పెట్టే క్రమంలో ఎప్పుడన్నా మీకు ఒక భయం కానీ ఒక లో ఫ్రీక్వెన్సీ మీకు అనిపిస్తే, చెప్పాను కదా ఇందాక, దాన్ని ఇంకా స్టెప్ బై స్టెప్ ఈరోజు 8 o'clock నేను వీడియో పెడతాను. సో దాన్ని మీరు వినియోగించుకోండి. సో అదే చెప్తాను, నా యొక్క ఎరుక స్థితిని నేను చాలా ఎక్స్పాండ్ చేస్తున్నాను. లైక్ అన్లిమిటెడ్ కాన్షియస్ లెవెల్స్ని, అన్లిమిటెడ్ ఎనర్జీ షిఫ్టింగ్ ప్యాటర్న్స్ని, లైక్ ప్రతి దాన్ని నేను ముందుకు తీసుకువెళ్తున్నాను. వినియోగించుకోండి. ఇప్పుడు నా దగ్గర బోల్డ్ అంత ఉంది, నేనేం చేసుకోవాలి? దాన్ని ఆనందం ఉంది, సంతృప్తి ఉంది,
శక్తి ఉంది, ఆలోచన విధాలు ఎలా మార్పు చేసుకోవాలో తెలుసు, పరిస్థితులను ఎలా మార్పు చేసుకోవాలో తెలుసు. ఏది వచ్చినా కానీ దాన్ని నాకు నచ్చిన విధంగా మార్పు చేసుకునే అంత ఇది ఉంది. అవి అనంతంగా ఉన్నప్పుడు మరి నేను వాటిని నా వరకే వినియోగించుకుంటే ఎట్లా? కాబట్టి మీరు వాటిని వినియోగించుకొని ముందుకు వెళ్ళాలి అని, మీరు మార్పు చెంది మీరు మరింత మందికి వాటిని అందించాలి అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంక ఈ డబ్బు, సంపద, ఒక లగ్జరీ లైఫ్ అవన్నీ వస్తాయి మాస్టర్. దైవస్థితిగా మనం మార్పు చెందిన తర్వాత నేను చెప్తున్నాను కదా, ముందు ముందు మీరు ఏదైతే ఫిజికల్గా సంవత్సరాల తరబడి, మీరు కాదు ఒకప్పుడు నేను కూడా, సంవత్సరాలుగా కష్టపడితేనే సంపాదన వస్తుంది, సంవత్సరాలుగా ఇచ్చేస్తే ఇది వస్తున్న విషయాలన్నీ కూడా ప్రతీదీ ఒక్క ఆలోచనతో మార్పు చేయొచ్చు. ఎటువంటి డిపెండెన్సీ లేకుండా ఈ యొక్క దేహాన్ని కానీ ఈ యొక్క చైతన్యాన్ని కానీ సంపూర్ణ స్వేచ్ఛతో నిన్న అపరిమితమైన స్థితికి ముందుకు తీసుకువెళ్ళొచ్చు అనేది నేను మీకు ఒక ఎగ్జాంపుల్గా ఉంటాను, దాంట్లో నో డౌట్. కేవలం ఇక్కడ ఆ ధైర్యాన్ని మనం పెట్టుకోవాలంతే. ఎందుకు ఇంత చక్కగా మీకు చెప్పగలుగుతున్నాను ఏం జరుగుతుందో ముందు అనేది కూడా అంటే, నాకు నమ్మకం ఉంది నా మీద. ఆ స్థితికి నేను ఎలా చేరుకుంటాను, ఏం సాధన చేయాలి నాకు తెలియదు. నమ్మకం ఉంది కదా, ఆ నమ్మకమే నన్ను తీసుకువెళ్తుంది, నా చైతన్యం నన్ను నడిపిస్తుంది. దాన్ని నేను శక్తిని ఇవ్వాలంతే. ఆ శక్తి అనంతంగా ఉంది కాబట్టి నేను వినియోగించుకుంటున్నాను, మీరు కూడా వినియోగించుకోండి అని చెప్తున్నాను. ఇట్స్ లైక్ మీకు ఒక టార్చ్ లైట్ అంతే. దాన్ని ఎప్పుడంటే మీరు అక్కడ లైట్ వేసుకోవచ్చు, ఆ మార్గాన్ని మీరు పట్టుకొని వెళ్ళిపోవచ్చు అంతే. నేను కేవలం ఒక కాంతిలాగే ఉంటుంది, అందుకని జ్యోతి స్వరూపంగానే మీరు భావించండి అని చెప్తున్నాను. ఫిజికల్గా నన్ను మీరు ఇమాజిన్ చేసుకున్నారా, యు ఆర్ గోయింగ్ టు డిపెండెన్సీ. మళ్ళీ ఏదైతే ఫోటోలు, విగ్రహాలు, గురువులు, లేకపోతే ఆ దేవుడు ఈ దేవుడు అని పెట్టుకొని మీరు నమ్మకాన్ని పెట్టుకున్నారో మళ్ళీ అటే వెళ్తారు. ఫిజికల్గా నేను లేను. ఆల్రెడీ ఒకసారి నేను ఇదే స్టేటస్ పెట్టాను, చాలామంది షాక్ అయ్యారు. ఐ ఆమ్ నో మోర్. నేనేదో సూసైడ్ చేసుకున్నా అనుకున్నారు చాలామంది. ఉన్నదల్లా ఒకటే. డివైన్ ఎస్ మాస్టర్, చెప్పండి. డివైన్ మార్నింగ్ మాస్టర్, ఎస్ మాస్టర్. అది సాక్షిభూతంగా ఉండటం ప్రాక్టీస్ చేస్తుంటే చాలా తేలిగ్గా అనిపిస్తుంది మాస్టర్. అసలు నిజంగా ఇప్పటి వరకు నేను చాలా ఎమోషన్స్ లో ఉండేదాన్ని, చాలా ఎమోషన్స్ లో ఉండేదాన్ని. ఓకే. కాకపోతే నేను మొన్న మాట్లాడాను కదండి స్పాండైటిస్ అని చెప్పేసి, అవునవును అవును. ఆ హ్యాండ్స్ అదేమైందంటే రేడియేట్ అవుతుంది మాస్టర్. ఇప్పుడు మామూలుగా మిడిల్ దాకా వచ్చేస్తుంది. మొన్న లెఫ్ట్ హ్యాండ్ కే ఉండేది, దాన్ని హీల్ చేయమని నేను మెడిటేషన్ చేస్తుంటే రైట్ కి వచ్చేసింది, మళ్ళీ మెడకు వచ్చేసింది. ఇప్పుడు ఇంకా రేడియేట్ అవుతుంది. ఓకే ఓకే. అది యాక్చువల్గా మీరు ఏంటంటే ఫిజికల్గా మీరు చూడండి, నేను అదే చెప్పేది. ఇక్కడ ఎప్పుడైతే మీరు హీలింగ్ ప్రాసెస్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు అంటే లైక్ సింపుల్గా చెప్తాను మీకు అర్థమయ్యే విధంగా. అంటే ఇప్పుడు పైన మీకు ఒక ఎనర్జీ ఉంది మాస్టర్. సపోజ్ ఒక విధంగా ఒక పెద్ద ట్యాంక్ ఉంది అనుకుందాం. ఆ ట్యాంక్ ఏంటంటే నార్మల్గా ఒక ఫ్లో, అంటే లైక్ నెంబర్ ఆఫ్ పైప్స్ ఉన్నాయనుకోండి, ఆ పైప్స్ ఏది ఆన్ చేస్తే దాని వైపు వెళ్తుంది. సో అలాగే మన యొక్క బాడీలో ఎనర్జీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది నార్మల్గా, అంటే లైక్ ఇంతకాలం ఉన్న ఎమోషన్స్ కానీ, మనం తీసుకున్న ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మనం ఉండే విధానం కానీ, అంటే లైక్ ఎలా లేస్తున్నాము, ఎలా పడుకుంటున్నాము, ఏంటి, ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయనుకోండి, ఎనర్జీ సిస్టమ్ కూడా అలాగే ఉంటుంది. సో అది డిస్టర్బ్ అయింది కాబట్టి ఫర్దర్గా మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో ఎనర్జీ ఫ్లో సరిగ్గా లేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ అయితే పైప్స్ ఉన్నాయి, ఈ పైప్స్ అన్ని బ్లాక్ అయిపోయి ఉన్నాయి కదా. బ్లాక్ అయిపోయి ఉన్నప్పుడు ఇప్పుడు ట్యాంక్ నుంచి నేను వాటర్ వదిలేను, ఇప్పుడు ఏమవుతాయి, ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ నుంచి వాటర్ బయటకు వస్తాయి, రావా? సేమ్ అదే విధంగా మీ ఎనర్జీ సిస్టమ్ ఫ్లో జరిగేటప్పుడు ఆ యొక్క లైక్ హెవీనెస్ కానీ, ఇప్పుడు మీరు అంటున్నారు కదా రేడియేట్ అవుతుంది అని చెప్పేసి, ఎక్స్పాండ్ అవుతుంది. సో అవేంటంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నుంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. సో కాబట్టి అది మీరు ఫిజికల్గా తీసుకోకండి. ఇదే చెప్పేది, చాలా మందికి హెల్త్ విషయంలో జరిగేది ఇదే అనమాట. అంటే ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత లైక్ ఎనర్జీ సిస్టమ్ బిల్డ్ అవుతున్నప్పుడు ఆ ఫ్లో ఏం చేస్తుందంటే వీటన్నిటిని బయటికి పంపించాలి. చాలా మందికి ర్యాషెస్ రావచ్చు, స్కిన్ ఎలర్జీస్ రావచ్చు, తెలియని నొప్పులు రావచ్చు,
ఒకరోజు ఆ, చేయి నొప్పి ఉంటుంది, ఒకరోజు ఛాతీలో నొప్పి రావచ్చు, తర్వాత ఇంకొక పొట్ట భాగంలో ఛాతి నొప్పి రావచ్చు. మొత్తం అదే విపరీతంగా అంటే అది అలా. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నుంచి రిలీజ్ అవ్వాలి. ఎందుకు ఇంత ఉమ్, ప్రాసెస్ జరుగుద్ది? డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు ఇలా ప్రాసెస్ ఆ, జరుగుద్ది అంటే మీలో గతంలో నింపబడ్డటువంటి లిమిటెడ్ మైండ్స్ ఏవైతే ఉమ్, ఉంటాయో, ఉమ్, ఎమోషన్స్ కానీ, సో అవి ఆ ఉమ్, న్యూరాన్స్ అనేవి అవి క్లియర్ అవ్వాలి. అవి క్లియర్ అవ్వాలి అంటే ఉమ్, 1 by 1 మాత్రమే అవుతాయి అన్నమాట. అది మాత్రమే క్లియర్ అవ్వదు. అదే చెప్పాను కదా, ఓకే, ఓకే. ఒక పెద్ద పైప్లోంచి ఇంకో చిన్న పైప్లో రాదు, చిన్న పైప్ అలా ఒక ఉమ్, కనెక్టెడ్గా ఉంటుంది న్యూరాన్ సిస్టమ్ అనేది. సో ఉమ్, ఎప్పుడైతే ఏ న్యూరాన్ అయితే ఏ ఆర్గాన్తో లింకప్ అయి ఉంటుందో ఆ న్యూరాన్ హెవీనెస్ని తీసుకున్నప్పుడు ఆ ఆర్గాన్ రెస్పాండ్ అయింది. ఓకే మాస్టర్. ఉమ్, సో అక్కడ మీకు ఎప్పుడు అదే గుర్తుపెట్టుకోవాలి. నా ఆ, శరీరంలో మార్పులు వస్తున్నాయి అంటే పూర్తిగా అది పోతుందనే విషయాన్ని మీరు ఎప్పుడైతే ఓ- పట్టుకుంటారో మెల్లగా మెల్లగా ఈ ఎనర్జీ అనేది, అది సాధన ఆపకూడదు, సాధన కంటిన్యూ చేయాలి. ఉమ్, కొద్దిగా ఆ, హెవీగా చేస్తున్నా. అనిపించవచ్చు, అవును. హెవీగా అనిపించవచ్చు, తలనొప్పిగా అనిపించవచ్చు, బాగా నిద్ర పట్టవచ్చు, కొద్దిగా ఇదిగా అవును. ఉండొచ్చు. ఉమ్, సో ఎప్పుడన్నా ఇలా హెవీగా అనిపించి అనీజీగా అనిపిస్తే ప్రకృతిలోకి వెళ్ళడానికి, ఫ్రీ ఎయిర్లోకి వెళ్ళడానికి బ్లో అవుట్ చేయాలన్నమాట. ఉమ్, శ్వాస తీసుకొని నోటి ద్వారా ఓకే, వదిలిపెట్టాలి. ఆ ఓకే. ప్రశాంతమైన స్థితిని మీరు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉండాలన్నమాట. అంటే లైక్ ఉమ్, క్లోజ్డ్గా కాకుండా మిమ్మల్ని మీరు ఇచ్చేసుకోవాలి. అప్పుడు ఈ బ్రెత్లోంచి కూడా మీకు ఫ్రీగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఆ, సో ఆ ఎమోషన్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మీకు ఆ ఓకే. న్యూరాన్స్ ఫ్రీ అవుతూ ఉంటాయో బాడీ ఫ్రీ అయిపోద్ది. ఉమ్, అవును. ఉమ్, ఓకే. సో ఇవి మీరు అర్థం. గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఎస్ మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికీ ఉంటాయి మాస్టర్, నాకు కూడా కొన్ని జరుగుతూనే ఉంటాయి. నేను చెప్తున్నాను కదా, ఉమ్, ప్రతి ఒక్కరు జరుగుతాయి. ఎందుకంటే ఉమ్, ఇక్కడ ఈ యొక్క మస్తిష్కంలో ఏదైతే న్యూరాన్ ఉందో సహస్రార స్థితి ఎక్స్పాండ్ అవుతున్న కొద్ది, అంటే లైక్ మన యొక్క ఎనర్జీ సిస్టమ్ పైకి వెళ్తున్న కొద్ది ఏమవుతుందంటే ఈ ఎనర్జీ చేసేది ఏంటి, క్లీనింగ్ చేస్తూ ఉంటుంది. మొత్తం శుద్ధి, నాడుల్ని శుద్ధి చేస్తూ ఉంటుందన్నమాట. ఉమ్, ఒక ప్రెషర్గా వస్తూ ఉంటుంది. అంటే ఇంతకాలం మనం శక్తి లేదా అంటే ఉంది, కానీ అప్పుడు ప్రెషర్ లేదు. ఇప్పుడు సాధన చేస్తున్నాం కాబట్టి మీకు ప్రెషర్ ఎక్కువైంది, ఎనర్జీ ఫ్లో ప్రెషర్ ఎక్కువైంది. వస్తుంది. అవును. సో ఈ ఎనర్జీ ఫ్లో ఏం చేస్తూ ఉంటుందంటే శుద్ధి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు బాగా కొన్ని బ్లాకేజ్ ఉన్నాయి పైపులు, అప్పుడు ఏం చేస్తారు, కొంచెం ప్రెషర్ పెంచుతారు వాటర్. సో ప్రెషర్ ఉమ్, పెంచితే ఏమైతే ఆటోమేటిక్గా ఈ ఎక్కడెక్కడైతే బ్లాకేజ్ ఉన్నాయో అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఆ ప్రెషర్ తోటి బయటికి తన్నుకొని వచ్చేస్తాయి. సేమ్ అదే విధంగా మనం సాధన చేస్తున్నప్పుడు, అర్థమైంది. ఎప్పుడైతే నడుము తల నిటారుగా ఉంచి సాధన చేస్తున్నప్పుడు మన ఎనర్జీ సిస్టమ్ పెరుగుతూ ఉంటుంది మూలాధారం నుంచి. అది మెల్లమెల్లగా పెరుగుతూ ఈ యొక్క బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నాడీ అంటే ఫిజికల్ బాడీ లెవెల్లో క్లీన్ చేసుకో. అప్పుడు మీకు రకరకాల నొప్పులు వస్తాయి. అదే చెప్తాను, క్లీనింగ్ అవ్వాలి కాబట్టి అలా వస్తాయి. అవును. అవును. ఎస్ మాస్టర్. కాబట్టి మీరు ఏం డౌట్ పెట్టుకోవాల్సిన పని లేదు. దాన్ని అదే అన్న, ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయండి. మన సాధనలోకి వచ్చాము అంటే ఫస్ట్ యాక్సెప్టెన్స్ ఉండాలి. ఏది జరిగినా మీకు మంచి తప్ప వేరేది ఏది జరగదు. కానీ మీరు అక్కడ భయపడ్డారా, అక్కడతో అది ఆ ఎమోషన్ మళ్ళీ అక్కడతో ఆగిపోద్ది, అది మళ్ళీ ముందుకు వెళ్ళదు. మళ్ళీ అక్కడ లిమిటెడ్ మైండ్ సెట్లోకి వస్తారు మీరు. సో ఇలాగా కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో అవి చాలామందికి తెలియక వాటిని మధ్యలోనే ఆగిపోతున్నాం. ఆగిపోతున్నారు. ఎస్ మాస్టర్. సో ఆగిపోతున్నాం. వాటన్నింటిని మనం ఇప్పుడు బ్రేక్ డౌన్ చేయబోతున్నాం అనమాట. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. చాలా సీనియర్ లెవెల్లో సాధన చేస్తున్నప్పటికి కూడా వాళ్ళలో కూడా కొన్ని తెలియని ఒక పరిమితత్వాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని నింపబడి ఉన్నాయన్నమాట. లైక్ అంటే ఇది జన్యుపరంగా, డిఎన్ఏ పరంగా, వంశపారపర్యంగా, పరిస్థితుల పరంగా ఏర్పడ్డవి. వాటన్నిటిని కూడా మార్పు చేసే క్రమంగానే నేను ముందుకు వెళ్ళడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇలాగా ప్రతి అంశాన్ని మీరు జస్ట్ ఫస్ట్ సాక్షిగా ఉన్నప్పుడు రిలీఫ్, అంటే మీకు ఎమోషన్ ఉండదు. మీరు చక్కగా చెప్పారు, ఎమోషన్ ఉండదు అక్కడ. ఎమోషన్ లేదు కాబట్టి మీకు అక్కడ బర్డెన్ లేదు. ఇప్పుడు ఏం చేస్తారు, సరే జరిగింది కాబట్టి సరే తప్పెవరిది అనేది వదిలేస్తారు. అక్కడ తప్పు కూడా ఎంచరు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అని ఫస్ట్ అనిపించచ్చు, కానీ తర్వాత మళ్ళీ సరే ఎవరు చేస్తే ఏముంది, ఇప్పుడు మనకు కావాల్సింది మార్పు. సరే జరిగింది, సరే ఈసారి మంచిగా ఆలోచిద్దామని చెప్పేసి ఆ యొక్క సిచ్యువేషన్, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ నుంచి మీరు బయటకు వచ్చేస్తారనమాట. అది చాలా అద్భుతమైన విషయం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ పరిస్థితుల్ని మీరు యాక్సెప్ట్ చేయండి. ఎవరైతే ఆ పరిస్థితుల్లో మీకు ఆపోజిట్లో ఉన్నారో వాళ్ళని మీరు థ్యాంక్స్ చెప్పుకోండి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఎందుకంటే మీరు అది ఎక్స్పీరియన్స్ అవ్వడం కోసం వాళ్ళని ఎంచుకున్నారు. వాళ్ళ తప్పేం లేదు. మీ సోల్ ప్లాన్లో వాళ్ళు పెట్టుకున్నారు అంతే. ఆ విధంగా మీరు పెట్టుకున్నారు. అది ఒక భార్యగా అవ్వచ్చు, తండ్రిగా అవ్వచ్చు, తల్లిగా అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్గా అవ్వచ్చు, లేకపోతే అన్నోన్ పర్సన్గా అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. ఒక జంతువే అవ్వచ్చు, ఒక చెట్టే అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఇప్పుడు ఒక చెట్టు కొమ్మ వచ్చి మీ మీద పడ్డది, మీకు భుజానికి దెబ్బ తగిలింది. ఇప్పుడు ఎవరిని అంటారు మీరు? చెట్టు మీద కోపడితే సరిపోద్దా? రోజు ట్రావెల్ జరుగుతుంటే అండి, అదే జస్ట్ అదే అదొక ఇన్సిడెంట్ చెప్తాను. అది చాలా వండర్ అండి.
ఇద్దరేమో కారు ఉంది, వెనకాల నేను స్కూటీ మీద ఉన్నాను, వెనకాల అక్క ఉన్నారు. పైనుంచి ఓకే కొబ్బరి బొండం తాగేసి పడేశారు. అది కరెక్ట్ గా కార్ మీద పడి నా ఒక్క కణితికి పక్క నుంచి తగిలేసి వెళ్ళిపోయింది అనమాట. అందరు ఉన్నారు అక్కడ, కానీ నాకే తగిలింది అది. అది ట్రావెలింగ్ లో. అది అదే చూడండి అసలు అది అదే అట్లా చాలా అదే మంచిది మాస్టర్ అనిపించింది. అదే అంటే అదే అంటే జరిగేది ఉంటే మనకి ఎక్కడైనా జరుగుతుంది. జరిగేది అంటే జరుగుతుంది. అయితే ఏంటంటే జరుగు ఇలాగా ఇలాంటివి అనేది ఇన్సిడెంట్స్ అంటే మనం నార్మల్గా న్యూస్ కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు, మూవీస్ కానీ చూస్తున్నప్పుడు కొన్ని మనకి మైండ్లో రికార్డ్ అవుతాయి మాస్టర్ అవి. సో ఇలా కూడా జరుగుద్దా అనేసి మనం అంటే అసలు ఇలా ఎలా జరుగుతాయి అని చెప్పేసి మనం దాని మీద ఇంట్రెస్ట్ పెట్టచ్చు. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి, ఇవి కావాలని చేసేటివి కావు. అన్ఎక్స్పెక్టెడ్ ట్రావెలింగ్ లోనే అసలు మూవింగ్ అదే లోనే అదే అయిపోయింది అట్లా. అదే ఆ, సో ఇలాగ మనం మూవీస్లో కానీ ఇలా చూసినప్పుడు ఏంటంటే వాటి మీద తెలియకుండా మన ఇంట్రెస్ట్ వెళ్ళిపోద్ది. ఇంట్రెస్ట్ వెళ్ళిపోయినప్పుడు ఓకే. ఏమవుతుందంటే ఆ సిచ్యువేషన్స్ మన లైఫ్లో బిల్డ్ అవుతాయి అనమాట. ఎందుకంటే అది ఎక్స్పీరియన్స్ అవ్వడం కోసం అప్పుడు క్రియేషన్ జరిగిపోయింది అనమాట. సో అందుకని ఆహా మనం ఏం ఓకే. చేస్తామంటే నాకు ఇలాగ మనం ప్రతిరోజు కూడా అనుకూలమైన పరిస్థితులు నాకు సృష్టింపబడుతున్నాయి అనుకున్నప్పుడు ఇలా గతంలో ఏమన్నా సరే మనం ఇదిగా ఎక్స్పీరియన్స్ అవ్వాలని కోరుకున్నా కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్లో అవన్నీ కూడా మార్పు చేయబడతాయి. సో అందుకనే అవేర్గా ఉండాలి అనేది. ప్రతి విషయంలో మనం ఎంత అవేర్గా ఉండగలిగితే మనం అంత బెటర్గా క్రియేటర్ లెవెల్కి షిఫ్ట్ అవ్వగలుగుతాం. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మాస్టర్స్, థ్యాంక్ యూ ఇంకా వెరీ ఎవరన్నా ఏదన్నా మీరు షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోవచ్చు. లేదంటే మన యొక్క ఈ యొక్క మీటింగ్ని ఇక్కడితోటి క్లోజ్ చేద్దాము. సో నేను రికార్డింగ్ ఆఫ్ చేస్తాను.